నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జనసేన ఎమ్మెల్యేల ఆవేదన. కడప జడ్పీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ. విడుదల రజనీని జైలుకు పంపేందుకు అవినీతి దొరకలేదా? రంగంలోకి బొత్స, కూటమికి బ్రేక్ వేయగలరా? తాగకుండానే మత్తు వదలదంతే. ఉన్నట్లుండి తెలుగుదేశం అనుకూల డిజిటల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రత్యక్షమయ్యాయి. జనసేన ఎమ్మెల్యేలంతా విజయవాడలో సమావేశమయ్యారని, నాదెండ్ల మనోహర్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారని ఆ వార్తల సారాంశం. ఇంతకీ ఆ గోడు ఏంటంటే, తమ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీల మాటే చెల్లుబాటు అవుతోందని, తమకు పనులు కావడం లేదన్నది. నిజమే, దీనికోసం మీటింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది కనుక్కోవడానికి పెద్దగా గూఢచర్యమో అక్కర్లేదు. జనసేనకు ఇచ్చిన సీట్లు అన్నీ తెలుగుదేశం పార్టీవే, కానీ పొత్తు అనివార్యం, జనసేన సాయం కావాల్సిందే కనుక ఆ సీట్లన్నీ త్యాగం చేశారు. కానీ ఎప్పటికైనా అక్కడ తెలుగుదేశం జనాలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారికి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లోకల్గా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా? అల్టిమేట్గా రాజకీయాలన్నీ డబ్బు సంపాదన కోసమే, అది కాదనలేని సత్యం. ఒక్కో ఎమ్మెల్యే 10 కోట్లలో ఖర్చు చేసి గెలిచారు. అంతకుముందు 5 ఏళ్ల పాటు కోట్లు ఖర్చు చేసి రాజకీయము చేశారు. అందువల్ల పనుల విషయంలో ఆవురావురమంటూ ఉంటారు. తెలుగుదేశం జనాలకు సీనియారిటీ ఉంది, వారికి పనులు ఎలా సాధించుకోవాలో తెలుసు. జనసేన జనాల్లో బయట నుంచి వచ్చిన వారి సంగతి పక్కన పెడితే కొత్త వాళ్లకు అంత పట్టు లేదు. అందువల్ల తెలుగుదేశం జనాలను ఢీకొని పనులు సాధించలేరు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఏమాత్రం తొందరపడినా ఢీ అంటే ఢీ అన్న జనసేన ఎమ్మెల్యేల మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పవన్కు ఫిర్యాదు వెళ్తుంది. ఆయన నుంచి వార్నింగ్ వస్తుంది. ఇది జనసేన వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాయకుడు ఇలా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయగలరు? 1/3 పదవులు అడిగి తీసుకుందాం అని పవన్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ 1/3 కాదు కదా, 1/5 కూడా రావడం లేదు. పైగా జనసేనకు ఇచ్చే కోటాను భాజపాకు మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాపోవడం పెద్ద కొత్త వింత వార్త కాదు. కానీ దీనివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. తెలిసినా తెలియనట్లు ఉంటారు అధినేతలు ఎప్పుడు. ఎందుకంటే వారి దగ్గర ధైర్యంగా ఎలాగూ నోరు విప్పరు కదా. పవన్ మనోహర్ నియోజకవర్గాలు 2 పక్కన పెడితే మిగిలిన 19 నియోజకవర్గాలు జనసేనకు శాశ్వతంగా ఉంటాయని అనుకోవడానికి లేదు. అందువల్ల జనసేన జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు తమ బాధలు తాము పడుతూ 4 ఏళ్లు ఈదుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ సొంత జిల్లాకు సంబంధించిన ఎన్నిక కావడంతో అందరి దృష్టి పడింది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒకే ఒకటి టీడీపీ గెలిచింది. ఒకరు రాజీనామా చేయగా మరొకరు చనిపోయారు. మరో 5గురు వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. దీంతో ప్రస్తుతానికి టీడీపీ వైపు కేవలం 6గురు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన 42 జెడ్పీటీసీ సభ్యులు వైసీపీ వైపే ఉన్నారు. ఇప్పటికే వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బి మఠం జెడ్పీటీసీ సభ్యుడు రామ్ గోవింద్ రెడ్డిని వైఎస్ జగన్ ఎంపిక చేశారు. దీంతో కడప జెడ్పీ చైర్మన్ పదవి మరోసారి వైసీపీకే దక్కడం దాదాపు ఖాయమైంది. బలం లేకపోవడంతో కూటమి బరిలో నిలిచే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ వైసీపీ అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం క్యాంపు రాజకీయానికి తెరలేపింది. ఎన్నికకు ఒకరోజు ముందు మాత్రమే జెడ్పీటీసీ సభ్యుల్ని క్యాంపు నుంచి తీసుకురానున్నారు. కడప జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీకి ఉన్నప్పటికీ అటువైపు నుంచి సానుకూలత కనిపించడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో జెడ్పీటీసీ సభ్యుల్ని చేర్చుకోవడం సాధ్యం కాదని టీడీపీకి అర్థమైంది. అందుకే పోటీ చేయకుండా విలువల గురించి నీతులు చెప్పడానికి టీడీపీ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఎవరో పారిశ్రామికవేత్తను బెదిరించి 2 కోట్లు వసూలు చేశారంటూ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు పెట్టారు. ఆ కేసుపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. మహా అయితే జైలుకు పంపుతారని, ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు గట్టి హెచ్చరిక చేశారు. ఆమె ఒక బీసీ మహిళా నాయకురాల్ని సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే కక్ష కట్టి కేసులు పెట్టిస్తున్నారనే చర్చకు తెరలేచింది. ఇప్పటికే ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అయితే ఏపీ హైకోర్టులో ఆమెకు ముందస్తు బెయిల్ లభించడంతో టీడీపీ ప్రజాప్రతినిధుల పన్నాగం పారలేదు. తాజాగా ఏసీబీ కేసు తెరపైకొచ్చింది. రజనీతో పాటు ఆమె మరిది, వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసులు నమోదు కావడం గమనార్హం. విడుదల రజని వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. దోచుకోవాలనే స్వభావమే ఆమెదైతే మంత్రిత్వ శాఖను ఊరికే వదిలిపెట్టి ఉండేవారా?
అక్రమంగా సంపాదించుకోవాలంటే ఎవరినో ఆమె బెదిరించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు. నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కార్ చౌకగా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. విశాఖ మేయర్ సీటుని పట్టేయాలని టీడీపీ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. దానికి అవసరమైన మెజార్టీని సమకూర్చుకున్న మీదటనే అవిశ్వాస తీర్మానం నోటీసునిచ్చింది అని అంటున్నారు. వైసీపీకి చెందిన మేయర్ని దించేయాలని ఒక పథకం ప్రకారం గత కొన్నాళ్లుగా రాజకీయం సాగుతోంది. ఆదిలో వైసీపీకి చురుకు పుట్టలేదు. తాజాగా మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారిన తర్వాత వేడి పుట్టింది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మాజీ మంత్రి కన్నబాబుని ప్రయోగించినా పని జరగలేదు. దాంతో చిట్ట చివరి అస్త్రంగా సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ రంగంలోకి దించింది. ఒక విధంగా దింపుడు కళ్ళం ఆశ లాంటిదే ఇది అని అంటున్నారు. తమకు అవిశ్వాస తీర్మానం గెలిచేటంత మెజారిటీ ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే మొత్తం సభ్యుల్లో 3/2 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తేనే మేయర్ కుర్చీ దిగేది. ఆ నంబర్ చూస్తే 75 దగ్గర ఉంది. దాంతోనే వైసీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 1-2 ఓట్లు తేడాతో అయినా అవిశ్వాసం వీగిపోతుందని, ఆ విధంగా పూర్తి కాలం వైసీపీ మేయర్ని తాము నిలుపుకుంటామని భావిస్తోంది. దాంతో బొత్స రంగంలోకి దిగిపోయారు. తమ వైపు ఉన్న కార్పొరేటర్లతో కలిసి క్యాంపు రాజకీయాలకు వైసీపీ తెరతీస్తోంది. మద్యం సేవిస్తే కొంత సమయం వరకు మత్తు ఉంటుంది. తీసుకునే క్వాంటిటీని బట్టి మందు మనిషిని మత్తులో ఉంచుతుంది. కానీ తాగకుండానే మత్తెక్కించేది ఏదైనా ఉందంటే అది అధికారం మాత్రమే. మద్యం సేవించిన వాళ్ళు ఎలాగైతే మత్తులో జోగుతూ ఏమీ తెలియకుండా బతుకుతారో, అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇంచుమించు అట్లే ఉంటారనే అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. అధికారంలో ఎవరున్నారనేది ముఖ్యం కాదు, అధికారం అనే లక్షణం అలాంటిది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏంది అరాచకం అని జనం అనుకున్నారు. సంక్షేమ లబ్ధిని భారీ మొత్తంలో ప్రజలకు అందించిన జగన్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. మిగిలిన విషయాల్లో అసలేం జరుగుతున్నదో జగన్ గ్రహించలేకపోయారు. దీనికి కారణం అధికారం అనేది ఆయన్ను 5 ఏళ్ల పాటు మత్తులో ముంచడమే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ పాలన నచ్చకనే కూటమికి అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారు. పోనీ వీళ్ళేమైనా వైసీపీ పాలన నుంచి గుణపాఠం నేర్చుకున్నారా అంటే అబ్బే అలాంటిది ఏమీ లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇలా ఎవరిని తీసుకున్నా అధికారం అనే మత్తులో జోగుతున్నారనే చర్చకు తెరలేచింది. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. ఇంకా గత ప్రభుత్వంపైనే నిందలు మోపుతూ పాలనను నెట్టుకొస్తున్నారు. అధికారం ఇచ్చింది ప్రజలకు ఏమైనా చేయాలని, అంతేకాని ఎల్లకాలం ప్రత్యర్థులపై నిందలు మోపుతూ సొంత పనులు చేసుకోవడానికి అని తెలియదా అనే ప్రశ్న ఎదురవుతోంది. 3 పార్టీలు కలిసి ఉన్నాయని, ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా మళ్ళీ మనదే అధికారం అనే మత్తులో ఉన్నారని పాలకుల తీరే చెబుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. వాస్తవాల్ని జీర్ణించుకునే అలవాటు పాలకులకు అస్సలు ఉండదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.